మష్రూమ్ మింట్ మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మష్రూమ్ మింట్ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పుదీనా 1 కప్పు, మష్రూమ్స్ 1/2 కిలో, పెరుగు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, గసగసాలు 1/2 కప్పు, పసుపు చిటికెడు, ఎండు కొబ్బరి పొడి 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం కొబ్బరి గసగసాలు ఈ రెండింటిని వేయించేసుకొని పేస్ట్ రెడీ చేసుకున్నాం. గసగసాలు, సో 2 రకాల పేస్టులు దీంట్లో వాడతామండి. సో ఒకటి కొబ్బరి గసగసాలు, తర్వాత పుదీనా మసాలా దినుసులు కలిపేసి ఇంకొక పేస్ట్ చేసుకుంటాము. అండ్ కొబ్బరి పొడి కొంచెం లైట్ దూరగా అయితే మనకు సరిపోతుంది. సో ఇది సరిపోతుందండి. సో స్టవ్ ఆపేసేసి ఇది కాస్త చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకున్నాం. సో ఈలోగా నేను ఇంకొక పేస్ట్ కూడా చెప్పాను కదా, సో మనం మింట్ పేస్ట్ అనేది, సో అది రెడీ చేస్తున్నాం. పుదీనా, సో దీంట్లో మసాలా దినుసులు, పెరుగండి, సో ఇది పేస్ట్ చేసేసుకోవాలి. సో మింట్ పేస్ట్ రెడీ అయిపోయింది. సో ఇది పక్కన పెట్టేసి కొబ్బరి గసగసాలు ఇది కూడా మనం పేస్ట్ కొట్టేసుకోవాలి. సో ముందు కొంచెం మనం ఇది పొడిలా చేసుకొని ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసేప్పుడు మళ్ళీ పేస్ట్ రెడీ చేద్దాం. సరిపడా వాటర్ యాడ్ చేసుకుని ఓకే. సో 2 పేస్ట్లు కూడా మనకు రెడీ అయిపోయి, సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాం. సో మనకి పేస్ట్లు రెడీ చేసి పెట్టుకుంటే ఇంకా మిగతావన్నీ మనము జస్ట్ అలా ఫాస్ట్గానే అయిపోతుంది. అవునండి. సో మష్రూమ్స్ ఏమైనా ముందు ఉడికించి పెట్టుకోవాలి రాజు? లేదండి. సో వాటర్ వెజిటబుల్ కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది. ఓకే. సో కొద్దిగా ఆయిల్, ఎలాగో మసాలా అంతా కూడా దాంట్లో యాడ్ చేసాం కాబట్టి ఇంక ఇక్కడ మనం పోపులో ఏం వేసుకోక్కర్లేదు. ఏం అక్కర్లేదండి, డైరెక్ట్ మనం ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటితో సరిపోతుంది. ఓకే. సో అంటే కొంచెం టైం తీసేసుకుని ఆ 2 పేస్టులు రెడీ చేసేసుకుంటే మీరు చెప్పినట్టుగా మిగతాది మనకి ఇంకా రెగ్యులర్గా అలా మనం చేసుకున్నట్టుగానే అయిపోతుంది. ఓకే. సో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, సో కొంచెం మనకి ఆ పుదీనా ఘాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ డిష్లో మనకి ఆ మింట్ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. సో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో రెగ్యులర్గా వేరే వేరే మసాలాలు చేసుకుంటాం కాబట్టి అప్పుడప్పుడు ఇలా ఆకుకూర కాంబినేషన్లో కూడా చేసుకుంటే బాగుంటుంది. కలరు మంచి గ్రీన్ కలర్లో వస్తుంది మనకు. అవును. సో ఇది మనం పులావ్ కానీ లేదా రోటీ చపాతీ ఏ కాంబినేషన్లో తీసుకున్నా చాలా బాగుంటుంది. ఓకే. అదే మష్రూమ్ అనగానే ఎక్కువ చాలా మంది గోంగూర కాంబినేషన్లోనే ట్రై చేస్తూ ఉంటారు. అంటే కొంచెం ఆ పులుపు యాడ్ అయ్యి ఇది బాగుంటుంది మష్రూమ్ కి. సో ఇక్కడ అంటే ఆ పులుపు కోసం అంటే కొంచెం పెరుగు యాడ్ చేసాం, తర్వాత టొమాటో కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను దీంట్లో. సో పులుపు ఉంటే కొంచెం బాగుంటుందండి. సో ఇది కొంచెం మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ కొద్దిగా వేగితే మనకి ఆ పేస్ట్ మనం ఇందాక తయారు చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్లు అండి. సో ముందు మింట్ పేస్ట్ యాడ్ చేద్దాం.
సో దీంతో పాటుగానే కొబ్బరి గసగసాల పేస్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుందాం. ఓకే. సో పుదీనా పేస్ట్ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. సో చాలా కమ్మగా వస్తుంది. ఓకే. సో ఎక్కువ టైం ఏం తీసుకోదండి మనకు ఇది. సో ఎందుకంటే కొబ్బరి గసగసాలు కూడా మనం ఆల్రెడీ మనం కొంచెం వేయించే తీసుకున్నాం కదా. సో ఇది ఈజీగానే మూవ్ అవుతుంది దీంట్లో. సో ముందుగా మష్రూమ్, అలాగే టొమాటో ముక్కలు, సో డిష్కి సరిపడా ఉప్పు, సో కొంచెం కారం. సో ఇది మనం నచ్చినట్టు చేసుకోవచ్చు. అంటే కొంచెం స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ స్పైసీగా చేసుకోవచ్చు, లేదా పుదీనా పేస్ట్ చేసుకునేటప్పుడు కొంచెం పచ్చిమిర్చి కూడా దాంట్లో యాడ్ చేసుకుంటే కొంచెం స్పైసీగా వస్తుంది. సో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశాను. సో మష్రూమ్ కూడా మనకు కొంచెం చప్పగానే ఉంటాయి కాబట్టి సో ఇలా కొంచెం మసాలా కాంబినేషన్లో కానీ కొంచెం స్పైసీగా ఆ టైప్లో మనం చేసుకుంటే బాగుంటుంది డిష్ అనేది. ఇంకా చాలా మటుకు మనకి ఎప్పుడైనా అకేషన్స్లో వాటిలో కూడా ఆల్మోస్ట్ లైక్ మష్రూమ్తో మసాలా కర్రీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు. బటర్ మసాలా టైప్ కానీ అలా ఎక్కువ చేస్తూ ఉంటారు. ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టేస్తే ఆ ముక్కలు కొంచెం మగ్గితే మనం మిగతా మసాలా పొడులు అవి యాడ్ చేసుకోవచ్చండి. ఓకే రాజు గారు. సో కాసేపు వెయిట్ చేద్దాం. చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఎస్, ముక్క కూడా బాగా మగ్గిపోయిందండి. ఓకే. సో దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి అండి. ఆల్రెడీ మనం మసాలా దినుసులు వేసాం కదా. సో గరం మసాలా మనకి అక్కర్లేదు. కొద్దిగా కొత్తిమీర, కొంచెం వాటర్ ఇస్తారా? సో మనకి ఎంత లూజ్ కావాలనుకుంటే అంత మనం చేసేసుకోవచ్చు అండి. ఎందుకంటే దీంట్లో మనం 2 రకాల పేస్ట్లు వేసాం కాబట్టి కొంచెం మనకు బేస్ బాగానే ఉంటుంది. సో రెడీ అయిపోయి వచ్చింది మనకు. సో సర్వ్ చేసేసుకున్నాం. కొద్దిగా కొత్తిమీర. ఓకే, వేడి వేడిగా మష్రూమ్ మింట్ మసాలా రెడీ. సో మష్రూమ్ మింట్ మసాలా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. మష్రూమ్ మింట్ మసాలా తయారు చేసే విధానం: ముందుగా గసగసాలు, ఎండు కొబ్బరి పొడి వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పుదీనా, మసాలా దినుసులు, పెరుగు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పుదీనా పేస్ట్, కొబ్బరి గసగసాల పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత మష్రూమ్స్, ఆ తర్వాత టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మష్రూమ్ మింట్ మసాలా రెడీ.